మనిషి జీవితం చాలా చిన్నది, కానీ చాలా అద్భుతమైనది కూడా. మనిషి ఎప్పుడూ కూడా ఒకటి ఆలోచిస్తూ ఉంటాడు, ఏంటి అని అంటే, నేను ఇది చేయగలనా, అక్కడి నుంచి మొదలు పెడితే నేనేది చేయలేను, ఒక అల్పమైనటువంటి స్టేట్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. అలాగే చాలా ఎనర్జీని మనం పొందాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రేపట్లో ఎనర్జీస్ పొందాలి అని అంటే అడవులకు వెళ్ళాల్సిన అవసరం లేదు, హిమాలయాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. డాక్టర్ ఎన్ శైలజ గారు శక్తిపాత యోగాచార్య. ఆవిడ నుంచి ఎంతోమంది హీలింగ్స్ తీసుకున్నారు, స్ట్రెస్ నుంచి బయటపడ్డారు, మనీ ఇష్యూస్ నుంచి బయటపడ్డారు. అలాగే ఎన్నో పెయిన్స్ నుంచి బయటపడ్డారు, ఫిజికల్ పెయిన్స్, మెంటల్ పెయిన్స్, అలాగే ఎమోషనల్ పెయిన్స్, వీటన్నిటికీ ఎన్నో సొల్యూషన్స్ ఆవిడ చెప్పారు. ఈరోజు కూడా చాలా సమస్యలు మాకు పంపించారు, వాటన్నిటి మీద అడగమన్నారు. వాళ్ళ కోసము ఈ ఇంటర్వ్యూ. మేడం నమస్తే. నమస్కారం. చాలా సంతోషం, చాలా థ్యాంక్స్ చెప్పాలి మీకు. తేజస్వి మీడియా నుంచి ఎంతోమంది క్లయింట్స్ హీలింగ్స్ తీసుకున్నారు. ఆ హీలింగ్స్ ద్వారా నిజంగా వాళ్ళు నాకు పర్సనల్గా కూడా కొంతమంది నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కాల్ చేసి మరి ఆ హీలింగ్స్ నుంచి ఎనర్జీ తీసుకొని మళ్ళీ వాళ్ళ లైఫ్ స్టైల్ని మెరుగుపరుచుకున్నటువంటి క్షణాలు చాలా ఉన్నాయి. మేడం ఒక విషయం చెప్పండి, ఇప్పుడు చాలామందికి అంటే నేను చూసినటువంటి విషయం, నేను ఫేస్ చేసినటువంటిది కూడా, మన నీరసం ఉంటుంది, చాలా బతుకం ఉంటుంది, ఏ పని చేయబుద్దా కాదు, కానీ చేయాల్సినవి చాలా ఉంటాయి. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. ఏమైనా మాట్లాడితే గ్రహాలు బాగాలేదేమో, అందుకే మనం ఇలా ఉన్నావేమో అన్న దగ్గర నుంచి మొదలు పెడితే నాకేదో అయిపోయింది అనుకునేటటువంటి వాళ్ళు ఎన్ని మెడికల్ టెస్టులు చేయించినా అన్నీ నార్మల్ వస్తాయి మేడం, అన్నీ నార్మల్ వస్తాయి. కానీ ఎక్కడ మనకి ఎనర్జీ లోపించింది అనేటటువంటి విషయం తెలియదు. సో ఎప్పుడైతే మనము ఆ లో ఎనర్జీలోకి వెళ్ళిపోతామో మనం ఏ పని చేయబుద్ధి కాదు, ముందుకు వెళ్ళలేకపోతామో, దాన్ని అందుకోలేకపోతామో, ఒక ప్రిజిడిటీ అనాలా లేకపోతే ఒక స్తబ్దత అనాలా, అది జీవితంలోకి ప్రవేశిస్తే చాలా ఫెయిల్యూర్స్ వస్తాయి మనకి. ఫ్యామిలీలో కానివ్వండి, జాబ్ ఇష్యూలో కానివ్వండి. ఇది ఎందుకు మనకి అంటే ఫిజికల్ మెడికల్ టెస్ట్లో అన్నీ నార్మల్ వస్తాయి, బట్ మనం ఎందుకు అది ఫేస్ చేస్తాము, ఏ ఎనర్జీని మనం మిస్ అవుతున్నాము, ఆ ఎనర్జీ ఏంటి అంటే ఇక్కడ మనకేమవుతుందంటే మన శ్వాస ద్వారా, ఆహారం ద్వారా, సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవ్వడం ద్వారా, వాటర్, అది సూర్యరశ్మి తగిలిన వాటరు మనం తాగడం, ఇవన్నీ కూడా మనకు ఎనర్జీని కొంత మనకు ఇస్తూ ఉంటాయి. ఇవి కాకుండా శ్వాసతో పాటు శక్తి వస్తుంది, ఈ విశ్వంలో ఉండే ఎనర్జీ లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇది కాక మన చక్రాస్ ఉంటాయి. ఈ చక్రాసు ఆటోమేటిక్గా మన శ్వాస తీసుకుని ఎలా వదులుతూ బ్యాలెన్స్ ఎలా అవుతూ ఉన్నామో సిస్టమ్ అంతా పనిచేస్తుందిగా శ్వాస వల్లనే. అలాగే ఈ చక్రాస్ కూడాను బయట ఉన్న శక్తిని తీసుకుంటూ ఉంటాయి, ఆ దగ్గరగా ఉన్న ఆర్గాన్స్కి సప్లై చేస్తూ ఉంటాయి. అక్కడి నుంచి నెగిటివ్ ఎనర్జీ మనలో తయారైంది, బాధ, కోపము, ఎమోషనల్ ట్రామాస్, ఫియర్స్, స్ట్రెస్ ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీస్ ఇవన్నీ. అంటే మన బాడీలో ఎలాగైతే స్వెట్, యూరిన్ ఎలా తయారవుతున్నాయి అంటే అవి మనకు అవసరం లేదు. అంటే ఈ సిస్టమ్ పనిచేయడం ద్వారా ఏర్పడిన ఆ టాక్సిన్స్ని, ఆ వ్యర్థాలని మన శరీరం బయటకు ఎలా పంపిస్తూ ఉందో, ఈ ఎనర్జీస్ కూడా అవసరం లేనివి మనం ఏ రోజుకు ఆ రోజు తయారు చేసిన నెగిటివ్ ఎనర్జీస్ని ఈ చక్రాస్ బయటికి పంపిస్తుంటాయి. ఎప్పుడు నిరంతరము బయటికి పంపుతూ ఉంటాయి, నిరంతరము తీసుకుంటూ ఉంటాయి. ఇది ఎప్పుడైతే బ్యాలెన్స్డ్గా మెయింటైన్ అయితే నువ్వు హెల్తీగా ఉంటావు. హెల్త్ ఇన్ ఆల్ లెవెల్స్, ఫిజికల్, మెంటల్, ఇమోషనల్, స్పిరిచువల్ లెవెల్లో ఆరోగ్యంగా ఉంటావు. అలా ఉంటేనే నువ్వు ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క, లేకపోతే లేనట్టే. నేను ఫిజికల్గా బాగున్నాను కానీ నాకు మెంటల్గా కోపం ఉంది, స్ట్రెస్ ఉంది, ఎమోషనల్ ట్రామా ఉందంటే నువ్వు లేనట్టే లెక్క. ఇవన్నీ ఎనర్జీ బ్యాలెన్స్ వల్ల వస్తాయి. ఒక్కొక్క చక్ర ఒక్కొక్క దాని మీద డిపెండ్ అయ్యి ఆ నియర్ బై ఏరియాలో ఉన్న ఆర్గాన్స్ని ఆరోగ్యంగా ఉండేలా చేయడము, అదే కాకుండా ఎమోషనల్గా కూడా మన యొక్క పర్సనాలిటీని నిర్దేశిస్తుంటాయి ఒక్కొక్క చక్ర. ఎమోషనల్గా మనకు బేసిక్ చక్ర, మూలాధార చక్రం ఉంది, స్పైనల్ కార్డ్ చివరన ఆ టైల్ బోన్ అంటాం కదా, దానికి ఆనుకుని ఉంటుంది.
ఆ చక్ర మన వైటాలిటీ, ఇమ్యూనిటీ, సెక్యూరిటీ, నేను సేఫ్గా ఉన్నాననే ఒక భావన, భద్రత భద్రతా భావన, అబండెన్స్, ఆ డబ్బులు ఉన్నాయి నాకు, ఆ పావర్టీ లేకుండా ఉన్నాను, పావర్టీ కాన్షియస్నెస్ లేకుండా ఉన్నానంటే అది స్ట్రాంగ్ ఉండాలి. లగ్జరియస్ లైఫ్ ఉండాలంటే. లేకపోతే అది క్లోజ్ అయిందనుకోండి, ఏమి ఈ ప్రపంచం మీద దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఒక బాగా కనిపించాలని ఉండదు, వైటాలిటీ ఉండదు, బద్ధకంగా ఉంటాము, నిద్ర లేవబుద్ధి కాదు, ఓకే, కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, హార్ట్ ప్రాబ్లము, ఇవన్నీ సర్క్యులేటరీ సిస్టము, స్కెలిటల్ సిస్టమ్, ఎముక వ్యవస్థ, ఆ కండరాల వ్యవస్థ, ఈ రక్త ప్రసరణ వ్యవస్థ, మూడిటి మీద ఆ బేసిక్ చక్ర ప్రభావం ఉంటుంది. అంటే సైకలాజికల్గా మనిషిని ప్రభావం చేస్తుంది, శారీరకంగా కూడా చేస్తుంది. ఇప్పుడు మనం ఈ చక్రాస్ని మనం వాటిని అధ్యయనం చేసి వాటి గురించి తెలుసుకుంటే చాలా బుక్స్ ఉంటాయి. మీకు యూట్యూబ్లో కొన్ని 100 వీడియోలు ఉంటాయి. అవన్నీ పెట్టేసుకుని ఆ వీడియోలన్నీ చేసేస్తే పెద్ద ఏమీ రాదు. కొంచెం ఎనర్జీ ఫాలోస్ థాట్ కాబట్టి మీరు దాని మీద ధ్యాస పెట్టి చేస్తే అది కొంచెం యాక్టివేట్ అవ్వచ్చు. కానీ ఇర్రెగ్యులర్గా యాక్టివేట్ అయితే దానివల్ల ఇబ్బంది కూడా ఉంటుంది. ఒకటి ఎక్కువగా యాక్టివేట్ అవ్వడం, ఒకటి క్లోజ్డ్గా ఉంటే ఎలాగంటే ఎక్కడన్నా బ్లాక్ ఉంటే పక్క నుంచి ఏదో బయటికి చిమ్ముతుంది కదా, ఒక ట్యాప్ అలాగా జరుగుతుంది. మనము దివ్య శక్తిపాత యోగంలో ఆల్ చక్రాస్ బ్యాలెన్స్ అయ్యి వాడి లైఫ్లో బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ అనుసంధానమై వాడి జీవితంలో అంటే ఫిజికల్గా అనారోగ్యం నుంచి ప్రివెంటివ్, క్యూరేటివ్, జబ్బు లేకుండా ఉండడము, రాకుండా తగ్గించుకోవడము, వచ్చిన దాన్ని కూడా తగ్గించుకోవడం, ఆ విధంగా. అలాగే ఎమోషనల్ పెయిన్ ఉంటుంది. మనకు తెలుసో తెలియకో ఎన్నో సబ్కాన్షియస్ మైండ్ ట్రామాస్ ఉంటాయి. అలాగే మనం మనీ క్లాస్ మొదలు పెట్టాము, దాంట్లో వాళ్ళందరూ ఏం చెప్పారు, మనీ గురించి భయము, ఒకలాంటి కోపము, తప్పేమో, మనీ అంటే ఏదో, ఆ భావంలోంచి ముందు ఆ సబ్కాన్షియస్ మైండ్లో చిన్నప్పుడు పడిన మాటల ద్వారా వచ్చిన మాటలే కదా రోజు మనం వింటూనే ఉంటాం, ప్రతిరోజు వింటూ ఉంటాం నెగిటివ్ అబౌట్ మనీ. అది ఆ ఎమోషనల్గా ఎప్పుడైతే నువ్వు మనీకి దూరం అయ్యో నీకు అబండెన్స్ లేకుండా అయిపోతుంది. నువ్వు మనీని అట్రాక్ట్ చేయలేవు. ఎన్ని మాటలు నేను మల్టీని, మిలియనీర్ని, మనీ మ్యాగ్నెట్ ఇవన్నీ అనుకుంటూ ఉంటాం, పైపైన అనుకుంటాం. లోపల సబ్కాన్షియస్ మైండ్ కాదు 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 అని చెప్తుంటుంది. వాస్తవం. ముందు దానికి వెళ్ళి దాన్ని కన్విన్స్ చేసి ఎప్పుడైతే నీకు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళప్పుడు పడిన ఎమోషనల్ ట్రామా లోపలికి వెళ్ళి దాన్ని క్లియర్ చేసేసి ఆ ఎనర్జీ బ్లాక్ని క్లియర్ చేసి విత్ హయ్యర్ ఎనర్జీస్ తోటి మనం పాజిటివ్ ఎనర్జీని మనం అక్కడ పెట్టడం ద్వారా చాలా తొందరగా మనం బయటకు వస్తాం. అంటే ఇంతకాలం రాని అంత ఒక్క పూటలో ఎలాగొచ్చేసిందండి అంటే దానికి ఆపరేషన్ చేస్తే మరి ఇది అలాగే ఉంటుంది అన్నమాట. ఎగ్జాక్ట్లీ. చాలా మంది అడిగేటటువంటిది ఏంటంటే ఇన్ని సంవత్సరాల మట్టి ఉన్నది అది ఒక్కసారి అలా పిలవగానే వస్తుందా అని అంటే, నిజమే, హార్ట్ హోల్స్ ఉన్న ఇన్ని సంవత్సరాల మట్టి నువ్వు సర్వైవ్ అయినావు, అది ఒక్కసారి నువ్వు కొలాబ్స్ అయిపోయిన తర్వాత హార్ట్ ఆపరేషన్ ఎంతసేపు చేస్తారమ్మా, 4 అవర్స్లో చేసేస్తారు, లేదా 1 అవర్, ఏదో సర్టన్ టైం ఉంటుంది. అది అవ్వగానే బయటపడిపోతావు కదా ప్రమాదం నుంచి. అంటే అక్కడ ఉన్న బ్లాకేజ్ తీసేస్తారు, అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ టాక్సిక్ ఇది ఉందో దాన్ని తీసేస్తాడు సర్జన్. అలాగే ఇది కూడా ఈ హీలింగ్ ఎనర్జీ లెవెల్లో జరుగుతుంది, ఎనర్జీ లెవెల్లో వెళ్ళి అది క్లియర్ అవ్వడం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. అంటే ఇక్కడ మనకి గత కొన్ని శతాబ్దాల నుంచి సైంటిఫిక్ రీజను అని ఈ సైంటిఫిక్ రీజన్ని మనం బాగా అడిగారు. నాకు బీపీ పెరుగుతుంది ఎందుకంటే నేను అదే సైన్స్లో లైఫ్ సైన్సెస్లో ప్రోటోజోన్ పారాసైట్స్ మీద పిహెచ్డి చేశాను. ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత ఈ అన్ని రకాలైన సబ్జెక్ట్స్ మీద, హోమియోస్ మీద, ఎనర్జీస్ మీద, వీటిని అలా స్టడీ చేస్తూనే ఉన్నాను. అవును అవును, 30 ఏళ్ల నుంచి చేస్తూనే ఉన్నాను. మీ సాధన అది, మీ రీసెర్చ్ ఉంటే అసలు సైన్స్ అంటే ఏంటి, ఏదైతే ఇప్పుడు హార్వర్డ్ సైంటిఫిక్గా మేనిఫెస్ట్ అని చెప్తాను, అమ్మాయి ఎవరో చెప్తుంటే విన్నాను. ఏంటి సైంటిఫిక్గా మేనిఫెస్టేషన్ చెప్పేది? మేనిఫెస్టేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అది అనుకున్నది అవ్వడం ఎలా జరుగుతుంది అనేది, ఆ మైండ్ ఎలా పనిచేస్తుంది, హౌ యూ అట్రాక్ట్ ద ఎనర్జీస్ అనేది నీకు అర్థం కాకుండా హార్వర్డ్ సైంటిస్టులు చెప్పారు, స్టాన్ఫర్డ్ వాళ్ళు చెప్పారంటే వాళ్ళు ఏం చెప్తారు మెటీరియలిస్టిక్ కదా. వాళ్ళు ఏం చెప్తారు చెప్తారు వాళ్ళు ఒక
టిబెటన్ మాంక్ బ్రెయిన్ని స్టడీ చేస్తారు. అవును. స్టడీ చేస్తే ఇదిగో ఈయన బ్రెయిన్లో ఈ ఈ సెల్స్ ఇవి ఇలా బాగున్నాయి, ఆ హిప్పో క్యాంపస్ చాలా స్ట్రాంగ్గా ఉంది, లేదంటే ఆ బ్రెయిన్ సెల్స్ డెత్ తక్కువ ఉంది, రేట్ ఆఫ్ 30 ఏళ్ళు, ఇప్పుడు వాడికి 60 ఏళ్ళు ఉన్న 30 ఏళ్ళ వాడి బ్రెయిన్ లాగా ఉంది అని చెప్పగలడే కానీ వాడు ఏం చేస్తే ఇది వచ్చిందో చెప్పలేడు. చెప్పడు కూడా అమ్మా, తెలియదు వాళ్ళకి, తెలియదండి. దాని మీద పరిశోధన చెయ్యరు, చేయడానికి కూడా ఇష్టపడరు. కొంతమంది ట్రై చేస్తారు. ఇప్పుడు మనకు మహేష్ యోగి ఉండేవారు కదా పూర్వం, ట్రాన్సెండెంటల్ మెడిటేషన్. ఆయన ఆ మెడిటేషన్ చేసినప్పుడు ఆ ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ చాలా యూరప్లో తర్వాత అమెరికాలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చినప్పుడు ఆయన ఏం చేశారంటే, నాకు ఈ ఏరియాలో ఒక 500 మంది బాగా మెడిటేషన్ చేస్తే 2-3 నెలల్లో ఆ ఏరియాలో చేంజ్ వస్తుంది అంటే వాళ్ళు ఆ పార్లమెంటులో వాషింగ్టన్లో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఓకే, ట్రై చేయండి మీరు అని చేసి వాళ్ళు ఆ ఒక ఏరియాని ఐడెంటిఫై చేసి ఒక 500 మందిని ఎంతమందినో వాళ్ళు రెగ్యులర్గా ఒక పర్టికులర్ టైంలో మెడిటేషన్ చేసేలా చేశారు. చేశాక ఒక 3 నెలల్లో ఎంతో చేసిన తర్వాత వాళ్ళ క్రైమ్ రేటుని వాళ్ళు అసెస్ చేశారు. గత ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళుగా ఆ ఏరియాలో ఇన్ని జరిగాయి, ఏదో ఇన్ని దొంగతనాలు, ఇన్ని హత్యలు, ఇన్ని ఏవో ఒకటి, క్రైమ్ రేట్ ఎంత ఉంటే వీళ్ళు ఇక్కడ చేసినప్పుడు క్రైమ్ రేటు ఇంత పర్సంటేజ్ తగ్గింది, 40% తగ్గింది. అంటే ఒక అసలు హ్యూజ్ రిజల్ట్. అంటే దే ఆర్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ అక్కడ ఏం జరిగింది అనేది తెలిసినా తెలియకపోయినా, ఓహో దీనివల్ల ఇది జరుగుతుంది అని ఇన్ఫరెన్సే కదా ఏదైనా. మనం ఒక ప్రయోగం చేయడానికి యాక్సెప్ట్ చేయడం అనేటటువంటిది గొప్ప విషయం, అది గొప్ప విషయం. అలాగే ఇప్పుడు వాళ్ళందరూ చేస్తున్నారు కానీ అది మేనిఫెస్ట్ అవ్వడానికి కావాల్సిన ఎనర్జీని ఇవ్వదు. సైంటిఫిక్ వేలో ఎలా జరుగుతుందో తెలుసు కానీ ఇది తెలిసిన తర్వాత నీకేముంది, నువ్వు స్విమ్మింగ్ చేయడం పుస్తకాలు చదివావు, ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ రూల్స్ నీకు తెలుసు, ఒలింపిక్స్లో ఎలా ఈత కొట్టాలో నీకు తెలుసు, ఎంత పొడుగుంటుంది, ఎంత అడ్డంగా ఉంటుంది తెలుసు. అంటే ఆర్టికల్ రాయడానికి మనకు వస్తుంది, కానీ స్విమ్మింగ్ పూల్లో కూడా స్విమ్మింగ్ చేయలేవు. అదే వాడు చక్కగా ఫిషర్మెన్ సన్నని ఆడేస్తే సముద్రంలో ఈదుకుని వెళ్ళిపోతాడు. ఎగ్జాక్ట్లీ. అంటే వాడికి కొన్ని రూల్స్ తెలియపోవచ్చు, వాడికి రూల్స్ తెలియజేయచ్చు. కాబట్టి సైంటిఫిక్ వే అంటే మనం ఏదో పెద్ద సైంటిస్టులు అయిపోయినట్టు ప్రతి 10th చదివిన వాడు సైంటిఫిక్ వే అయితే ఇది నేర్చుకోవాలి అని వెళ్ళిపోవడం. నీకు ఎనర్జీ ఉండాలి కదా. ఒక ఎనర్జీ మేనిఫెస్ట్ కాకపోతే, నీ లోపల ఎనర్జీ మారకపోతే నీలో చేంజ్ ఎలాగొస్తుంది, నువ్వు ఎలా అట్రాక్ట్ చేయగలుగుతావు, చేయలేవు కదా. అది అర్థం చేసుకోవాలన్నమాట. మనం బాబు ఎనర్జీ ఉంది, ఆ ఎనర్జీతో మీరు ఇలా చెయ్యండి అని చెప్తున్నప్పుడు అంత గొప్పగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఇలా ప్రపంచం మారిపోతుందని అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే జనం నమ్ముతారు అంటే, సరే మీ నమ్మకంతో మీరు వెళ్ళండి, ఎవరొద్దని కాదని తెలుసుకుంటే రండి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, నేను నిజంగా మీతో నేను ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి కారణం కూడా, ఇలాంటి క్లాసులకు వెళ్ళినటువంటి వాళ్ళు నా దగ్గర చాలామంది, ఎవరికైనా బాధ అనిపిస్తే నేనేం చేయలేను, బట్ నాకు తెలిసినటువంటి వాళ్ళు కూడా, ఇలాంటి దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా నాకు చాలా కంప్లైంట్స్ చేశారు. మేడం దయచేసి వీళ్ళు ఇలా చేస్తున్నారు, అక్కడికి వెళ్తే ఏం అవ్వడం లేదు, ఇన్ని 100 మంది వెళ్తున్నారు బట్ ఏమి అవ్వడం లేదు, బట్ దాని మీద ఉన్న ఒక హోప్ పోతుంది, ఇవన్నీ ఒక పెద్ద బిజినెస్ అయింది, దాని గురించి మీరు మాట్లాడండి అన్నారు. నేను వీళ్ళందరి గురించి నేను ప్రాక్టికల్గా వాళ్ళని పెట్టి కూడా నేను మాట్లాడగలను. కానీ నాకేమనిపించింది అని అంటే, ఇక్కడ ఒక ఎనర్జీ డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళు ఏదో చేసే వెధవ పనుల మూలంగా, వాళ్ళు ఇచ్చేటటువంటి హైప్ మూలంగా మోసపోయినటువంటి వాళ్ళని ఇంకా డిప్రెషన్లోకి తీసుకెళ్ళిన దాన్ని అవుతాను. అలా కాకుండా అసలు సిసలైనటువంటి ఎనర్జీ ఎక్కడుందో ఆ ఎనర్జీ మాస్టర్ని తీసుకొని వచ్చి పరిచయం చేయాలి అనేటటువంటి దాంట్లో నిజం చెప్పాలంటే వాళ్ళు నేను చాలా కష్టపడుతున్నాను, మీరు కూడా చాలా కష్టపడుతున్నారనే చెప్పుకోవచ్చమ్మా. ఎందుకనంటే ఇలా దాన్ని ఏమంటారు, మోటివేషనల్ స్పీకర్లు అందరూ ఒక మంచి స్టోరీ, ఒక మంచి నేరేటివ్ నేర్చుకొని వచ్చేసినటువంటి వాళ్ళందరూ కొంతమంది ఉన్నారమ్మా. మోటివేషనల్ స్పీకర్స్గానే ఉన్నారు, వాళ్ళు ఏ ఎనర్జీస్ గురించి మాట్లాడరు, వాళ్ళు అద్భుతంగా మోటివేట్ చేయగలరు కూడా, ఎందుకంటే వాళ్ళకి ఆ ఎనర్జీ ఉంది. కానీ
కొంతమంది మోటివేషనల్ స్పీకర్స్ కూడా ఈ విధంగా హీలింగ్ మాస్టర్స్ అయిపోయి ఎనర్జీస్ ఇచ్చేస్తాము, సైంటిఫిక్గా ఇచ్చేస్తాము అని చెప్పేసి అని వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నటువంటి ChatGPTలో కొట్టుకుంటే నాకు నిజంగా నేను షాక్ అయినా. ఒక మాస్టర్ ఇలాగే నాతో అన్నప్పుడు, ఇది ఎలా, ఈ సబ్జెక్ట్ బాగుందండి, ఇది ఎక్కడ మీరు ప్రాక్టీస్ చేశారు, ఏ గురువు దగ్గర అని అడిగా నేను. ఏంటి మాట్లాడతారో, ChatGPTని కొడితే ఏది ఇవ్వదండి అనేసరికి నిజం చెప్తున్నానమ్మా, ఇక్కడ పెయిన్ అనిపించింది నాకు. అరే ఏంటిది, ChatGPTలో కొట్టి నువ్వు చెప్పేసి జనాల్ని మోసం చేస్తే రేపు పొద్దున ఈ విశ్వంలో ఉన్నటువంటి ఎనర్జీస్ తప్పు అని వాడు ఫీల్ అయితే దానికి ఎవరండి కారణం? దాని ఫలితం అనుభవించేది సమాజం మొత్తం అనుభవిస్తుంది. వాడు ఫ్రస్ట్రేట్ అవుతాడు. నిజంగానే ఈ విశ్వంలో ఎనర్జీలు లేవు, అందరూ మోసమే, ఇక్కడ ఏమీ లేదు అనేసి వాడు కూడా ఒక దాన్ని ఏమంటారు, హేతువాదంలోకి వెళ్ళిపోవడము, ఇలాంటి పిచ్చ నాటకాలన్నీ ఆడడము. దీనివల్ల నష్టపోయేది సమాజం, వీళ్ళ వల్ల సమాజానికి నష్టం. ఆ ఎనర్జీస్ని నమ్మకపోవడం. ఎన్ని కంప్లైంట్స్, నంబర్ ఆఫ్ కంప్లైంట్స్. మేడం మేము వచ్చి కూర్చొని మాట్లాడతాం, ఇదిగో వీళ్ళు ఇలా వసూలు చేస్తున్నారు, ఇలా చెప్తున్నారు, ఇలా చేస్తున్నారు అని అంటే కూడా నేను చేయడానికి నేను ఇష్టపడలేదు. లేదు, వీళ్ళకి ఎనర్జీస్ని పరిచయం చేయాలి ప్రపంచానికి అని చెప్పి నేను స్టార్ట్ చేశాను. కాకపోతే నాకు ఆశ్చర్యం ఎక్కడ అనిపిస్తుంది అని అంటే, ఈ మోటివేషనల్ స్పీకర్స్ అందరి ఎనర్జీ హీలర్స్గా మారిన తర్వాత అక్కడ లేనటువంటి ఎనర్జీ కోసం పాకులాడేటటువంటి వాళ్ళు వేల మంది, లక్షల్లో ఉన్నారు అక్కడ. కానీ రియల్ ఎనర్జీని అర్థం చేసుకోవడానికి, వీళ్ళని మౌల్డ్ చేయడానికి నేను చెప్తున్నానమ్మా, నేను ఎంత కష్టమైనా పడతాను, నేను ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను. ఖచ్చితంగా వాళ్ళని మోటివేట్ చేసే తీరుదాం. ఎందుకంటే అందుకు మీరు ముందుకు వచ్చారు, చూసారా, అందుకు మాత్రం నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను మీ దగ్గరికి ఎంతమంది క్లయింట్స్ని పంపించానో హీలింగ్స్కి, వాళ్ళు నిజం చెప్తున్నాను, కొంతమంది బయటకు వచ్చి చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉండదు పబ్లిక్లోకి రావడం అని. బట్ వాళ్ళు కళ్ళల్లో నీళ్ళు పెట్టుకొని దండం పెట్టి వెళ్తుంటే నాకు నిజం చెప్తున్నానమ్మా, ఈ విశ్వానికి నేనేం చేయకపోయినా మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు చేయకుండా ఉంటే చాలు, ఇలాంటి వాళ్ళని తయారు చేస్తే చాలు, నాకు చేతనైనంత నేను హెల్ప్ చేసుకుంటూ వెళ్తాను అని చెప్పేసి అన్న. సో ఎంతమంది మీ దగ్గర హీలింగ్స్ తీసుకున్నారు ఇలాంటి సిచ్యుయేషన్స్లో? మనీ బ్లాకేజెస్ కానివ్వండి, హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, రిలేషన్షిప్స్ కానివ్వండి, నంబర్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఎంత హ్యాపీ ఉన్నారో చెప్పలేరు. అంటే ఇక్కడ ఒక్కటే అర్థం చేసుకోవాలి, అన్నీ అయిపోయాక చివరికి ఇంకా రేపు మీద అంపశయ మీద ఉండి అప్పుడు వచ్చి ఏమంటే మీరు ఒక రోజులో చేసేస్తారా, 2 రోజుల్లో చేసేస్తారా అనే వాళ్ళే వస్తారు. అసలు మీకు తలనొప్పి ఉంది, మైగ్రేన్ ఉంది, ఏమి ఎనర్జీ నేర్చుకుని తగ్గించుకోకూడదా? అంటే నేర్చుకోవడం, నెక్ పెయిన్ ఉంది, ఏమి అక్కడికి వెళ్ళి డాక్టర్ చెప్పాడు, ఇలా చేయమన్నాడు, ఇలా చేయమన్నాడు, ఇలా చేయమన్నాడు అని చెప్తారు నాకు వచ్చి. ఏమి ఇలా తీసి ఇలా పెట్టుకోవడమే కానీ నేను నేర్పిస్తున్నది ఇంకా ఈజీ కదా. అదేనమ్మా, ఇక్కడ మళ్ళీ ఇక్కడ క్లాష్ వస్తుంది. సైంటిఫిక్ మళ్ళీ ఇక్కడ వాళ్ళిద్దరికి క్లాష్ వస్తుంది. అక్కడ సైంటిఫిక్ చెప్పాడు, ఇక్కడ మీరు సైంటిఫిక్ చెప్తున్నారు. అదే నిన్న ఎవరో చెప్తున్నారు, అది బ్యాక్ పెయిన్ వచ్చింది సడన్ గా, గంటలు కూర్చుంటేను ఎక్సర్సైజులు చేస్తున్నారంటే లేనిపోయిన ఎక్సర్సైజ్ చేసి ఇంకా ఉన్న పక్క పోయిన వాటిని ఇంకా పక్క తెచ్చుకోకు. ఎందుకంటే ఒకసారి ఇట్లాగే నేను నెక్ ఎక్సర్సైజులు చేస్తూ ఉంటే ఇంకా అసలు ఫెయింట్ అయి పడిపోయానన్న సంగతి కూడా నాకు తెలియదు. ఎందుకు అనంటే ఆ తర్వాత మీరే గొప్పడ్డారు, ఎటపడితే అట్ట చేస్తావా, ఆ ఎనర్జీ అక్కడ బ్లాక్ అయిపోయింది, నువ్వు ఎటపడితే అట్ట తిప్పి చేస్తావా అని మళ్ళీ కూర్చోబెట్టి హీలింగ్ చేశారు మీరు. అదే నర్వస్ ఇది అవుతాయి. అందుకని ఎనీథింగ్ ఫస్ట్ బ్యాలెన్స్ అవుదాం. మన పెయిన్ అనేది లేకుండా ఈ కాలం ఎవరున్నారు చెప్పండి? ఎన్ని పెయిన్ క్లినిక్స్ ఉన్నాయి, ఆ పెయిన్ టాబ్లెట్లు ఎంతమంది వాడుతున్నారు? ఏంటమ్మా, మోకాళ్ళ నొప్పికి ఒక డాక్టరు, మెడ నొప్పికి ఒక డాక్టరు, తల నొప్పికి ఒక డాక్టరు, నడువు నొప్పికి ఒక డాక్టరు, ఇప్పుడు స్పైన్కి ఒక డాక్టరు. నేర్చుకునే ప్రాబ్లం ఏంటంటే వీడు చాలా కంఫర్ట్ అయిపోతాడు. అంటే అంతకుముందు ఎప్పుడు లేనంత ఒక ఆనందంగా బాడీ తేలిక అయిపోతాయి. అప్పుడు కొంచెం వచ్చినా వాడు ఏదో ప్రపంచం మునిగిపోయినట్టు ఫీల్ అవుతున్నాడు. మేడం ఇంకా అక్కడ మూల కొంచెం ఉంది మేడం, హీలింగ్ ఎప్పుడూ చేస్తాం అనుకోండి, అసలు ఇది ఇలా చెయ్యి కూడా ఎత్తలేని పరిస్థితిలో వచ్చి మొత్తం ఈ చెయ్యి గిరగిరా తిప్పేసి ఇంకా సాధన చేయాలి కదా, మూల ఎక్కడో కొంచెం ఉంది మేడం అనమాట. అంటే ఆ కంఫర్ట్లోంచి ఆ కొంచెం కూడా ఉండద్దని అనిపించవచ్చు, కానీ అంత అవకాశం ప్రతి వాళ్ళకి, పెయిన్లో ఉన్న ప్రతి వాళ్ళకి ఉంది. అది మైగ్రేన్ కావచ్చు, సైనస్ కావచ్చు, నెక్ పెయిన్ కావచ్చు, బ్యాక్ పెయిన్ కావచ్చు, నీ పెయిన్ కావచ్చు, ఎన్నో తెలియని పెయిన్స్ చాలామంది సఫర్ అవుతారు. ఎమోషనల్ పెయిన్,
మరి వీళ్ళందరికీ మీరు తగ్గించుకోండి అంటే ఇంక అన్నీ అయిపోయి ప్రాణాలు పోయే టైంలో వస్తాము అనే బదులు ఏమీ పెయిన్ లేకుండా బతకచ్చు కదా కొంచెం నేర్చుకుని. అంటే ఇక్కడ అందరూ ఏమి తయారైపోయారంటేనమ్మా, ఇంత టాబ్లెట్ అంత పెద్ద పెయిన్ తీసేస్తుంది కదా అని ఇంత టాబ్లెట్ వేసేసుకొని పడుకొని 1 గంట పెయిన్ భరించిన తర్వాత అది తగ్గిపోయింది కదా, మళ్ళీ 2 రోజుల తర్వాత పెయిన్ వస్తే మళ్ళీ ఇంత టాబ్లెట్ వేసేసుకుంటే అంత పెయిన్ తగ్గుతుంది కదా అని జీవితాంతం ఆ టాబ్లెట్లు వేసుకుంటాం. ఇక్కడ మేము మెడికల్ని తప్పు పట్టడం లేదు, ఖచ్చితంగా మెడికల్గా ట్రీట్మెంట్స్ అవసరం ఉన్నాయి. ఫిజికల్గా ఉన్నాయి, అలాగే ఎమోషనల్గా ఉండేటటువంటివి ఎమోషనల్గా ఉన్నాయి. స్పిరిచువల్ హీలింగ్స్ అనేటటువంటివి కూడా చాలా అవసరం మెడిసిన్తో పాటు. ఇది చాలా అవసరం. ఇక్కడ ఎందుకు మెడిసిన్ అంటున్నానంటే, ఇవాళ మీరు అన్నారు ప్రతిదీ సైంటిఫిక్ రీజన్ అని మాట్లాడుతున్నారమ్మా. ఒక టాబ్లెట్ పెయిన్ కిల్లర్ వేసుకోండి, సైడ్ ఎఫెక్ట్స్ ఎన్ని వస్తున్నాయి, దానికి అసలు ఎవరు ఇచ్చారు పర్మిషన్? మరి సైంటిఫిక్ అన్నప్పుడు రాకూడదు కదండి. రాయరమ్మా, టాబ్లెట్ వెనక రాయరు. దాని గురించి నెట్లో కొడితే దాని ఇది ఏంటనేది వస్తుంది, కానీ ఏ టాబ్లెట్లో ఏం కలుపుతారో వస్తారు. అమ్మ చదువుకోని వాడికి దాని గురించి ఏం తెలుస్తుంది చెప్పండి? టాబ్లెట్ ఇచ్చేవాడు చెప్తాడా, రే నాయనా ఇది వేసుకుంటే నీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పెరిగితే అల్సర్ వస్తుంది, ఎక్కువ టాబ్లెట్లు వేసుకోవద్దని ఇవాళ ఏదైనా 1-2 డాక్టర్లు చెప్తారో కానీ చెప్పరు, రాసేస్తారు, ఇచ్చేస్తారు. మెడికల్ షాప్లోకి వెళ్తే మెడిసిన్స్ వచ్చేస్తాయి, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. దానివల్ల దీని గురించి ఎవ్వడు మాట్లాడదు ప్రపంచంలో. డాక్టర్లు మీ న్యాచురల్ క్యాపబిలిటీని ఇంకా ఎన్హాన్స్ చేసుకుని తక్కువ డిసీజ్కి ప్రోన్గా ఉండడానికి మిమ్మల్ని ఎంపవర్ చేస్తున్నాం. ఎప్పుడైతే మీరు ఎనర్జీతో బ్యాలెన్స్డ్గా ఉన్నారో లైఫ్ని చూసే విధానం మారుతుంది, నీ ఆలోచన విధానం మారుతుంది, నీ ఆలోచనే నీ వర్క్ని అట్రాక్ట్ చేస్తుంది. ఒక ఆపర్చునిటీని తీసుకోవాలంటే నీ లోపల భయము, నాకు వీలు కాదేమో, ఐఎమ్ నాట్ ఫర్ దిస్, నాకు ఇది వీలు కాదనే భయం నిన్ను ముందుకు వెళ్లకుండా ఆపుతుంది. నీ ఇన్నర్ పొటెన్షియల్ బయటకు రావడం లేదు, అవన్నీ బయటకు వస్తాయని చెప్తున్నాం. ఎగ్జాక్ట్లీ మై డియర్ ఫ్రెండ్స్, నిజం చెప్పాలి అంటే దీన్ని మీ అందరికీ ఎలా పరిచయం చేయాలి అనేటటువంటి విధాల్లో ఎన్ని వేస్ ఉన్నాయో అన్ని వేస్లోనూ ఈ సబ్జెక్టుని మీకు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి జనాలందరికీ చెప్పేది ఏంటి అనంటే, ఈరోజు ఎక్కడ నిజ వాస్తవాలు ఏంటో ఎవరూ నమ్మట్లేదు. ఏవైతే షుగర్ కోటెడ్ వర్డ్స్ ఉన్నాయో, షుగర్ కోటెడ్ స్పీచెస్ ఉన్నాయో, వాటి వెనక పరిగెట్టి అక్కడ పైసలు అవ చేసుకునో లేకపోతే అక్కడ విసిగిపోయో ఆ తర్వాత నిజమైనటువంటి ఎనర్జీస్ని కూడా గుర్తించడం అనేటటువంటిది మానేస్తున్నారు. నేను చెప్తున్నాను, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఈ హీలింగ్స్ నేర్చుకోండి. ఇక్కడ మెయిన్ ఏంటంటే, నా దగ్గర రండి, ఎడం చేత్తో తీసేస్తా, కుడి చేత్తో పోగొట్టేస్తానని ఆవిడ చెప్పరు ఎప్పుడు కూడాను. రండి, వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేయండి, ఆవిడ చాలా స్ట్రిక్ట్గా చెప్తారు. ఇది ఎవరికి రుచించట్లేదు, దానివల్ల నష్టపోయేది మనమే. కాబట్టి ఒక్కసారి హీలింగ్స్ అనేటటువంటివి ప్రతి ఒక్కళ్ళకి అవసరము. నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి అవసరం. ఎందుకంటే నంబర్ ఆఫ్ కేసెస్ నేను కౌన్సిలింగ్ పరంగా చేశాను, ఆడపిల్లలకి ఇష్యూస్ చేశాను, మగపిల్లల ఇష్యూస్ చేశాను, భార్యాభర్తల ఇష్యూస్ చేశాను, కుటుంబ కలహాలు చేశాను, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి ఫిజికల్ ఇష్యూస్ చేశాను, డిప్రెషన్ కేసెస్ చేశాను. ఇవన్నీ చేసిన తర్వాతనే వీళ్ళందరికీ కూడా ఒక ఎనర్జీ అవసరము ఈ సమాజానికి అని చెప్పి నేను మేడంని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దయచేసి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కూడా నేను నిజం చెప్తున్నాను, వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాలమ్మా. ఎందుకంటే ఇక్కడికి వస్తున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాగే ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, రాగానే నేర్చుకోగానే అన్నీ పడిపోతాయి అనుకోకండి. ప్రాక్టీస్ చాలా చాలా అవసరం, చాలా అవసరం. చిన్నపిల్ల పసిపిల్లవాడు 2 నడకలు నడకగానే నడకొచ్చినట్ట లేదు, వాడు పడతాడు, మళ్ళీ లేస్తాడు, పడతాడు, లేస్తాడు, పడతాడు, లేస్తాడు. పడిపోతున్నాడని మనం నడవనివ్వమా? ఆపేస్తామా? ఆపేయం. వాడు పడినా మళ్ళీ లేవమని ఎంకరేజ్ చేస్తాం. ఆ ఎంకరేజే సాధన. ఆ సాధన చేయడం వల్ల ఎన్ని ఫలితాలు ఉంటాయో అనుభవించినటువంటి వాళ్ళు నాతో సహా చాలామంది ఉన్నారు. కాబట్టి ఎవరికైనా సరే ఎమోషనల్ హీలింగ్స్, పెయిన్స్ ఏది ఉన్నా ఒక్కసారి కన్సల్ట్ చేయండి మేడం. ఎంతోమంది తెలియకుండా అలా కూర్చొని ఉండిపోతున్నారు. దయచేసి కొన్ని మేడం బేసిక్ క్లాసెస్ కూడా తీసుకుంటాను అని చెప్పి ఈరోజు నాకు చెప్పడం నాకు చాలా ఆనందం అనిపించింది. ఆ బేసిక్ క్లాసెస్ ఏంటనేది కూడా ముందు ఎపిసోడ్స్లో నేను ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్.